యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు ఎవరికి కట్టాలి, ఎక్కడ కట్టాలి? యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు కన్సల్టెన్సీ కట్టమని చెప్పేసి కొంతమంది కన్సల్టెంట్స్ కొత్తగా వీడియోస్ చేస్తున్నారు. పేరెంట్స్ మమ్మల్ని నమ్మి మా కన్సల్టెన్సీలోనే యూనివర్సిటీ ఫీజు కడుతున్నారని చెప్పి కొత్త వీడియోస్ ప్రమోట్ చేస్తున్నారు. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, కన్సల్టెంట్ ఎవరు? మీ బంధువా, మీ స్నేహితుడా? కాదు కదా. కన్సల్టెన్సీస్ కి మీరు యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా కన్సల్టెంట్ మిమ్మల్ని యూనివర్సిటీ ఫీజు వారికే కట్టమని మిమ్మల్ని ఒత్తిడి చేసినా లేదా మేము కట్టించుకుంటామని చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఒక కన్సల్టెంట్ కి కన్సల్టేషన్ ఛార్జెస్, వన్ టైం ఛార్జెస్ తీసుకోవడం తప్పితే యూనివర్సిటీ ఫీజు తీసుకునే అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మీరు యూనివర్సిటీ ఫీజు డైరెక్ట్ గా యూనివర్సిటీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని దాన్ని వెరిఫై చేయించి వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా యూనివర్సిటీకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం గానీ లేదా బ్యాంక్ కి వెళ్లి స్విఫ్ట్ కోడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం గానీ, అలా కాకుండా కన్సల్టెంట్స్ మాకే కట్టండి మేమే పే చేస్తామని చెప్తే వారు రేపు బోర్డు తిప్పేస్తే మీ యొక్క జీవితం నాశనం అయిపోతుంది. మేము గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు పైపెచ్చు ఇలాంటి మోసాలు చూస్తూనే ఉన్నాము. కన్సల్టెంట్స్ యూనివర్సిటీ ఫీజు స్టూడెంట్స్ దగ్గర కట్టించుకొని ఆ యూనివర్సిటీ ఫీజు యూనివర్సిటీ కట్టకుండా చాలా మంది ఎక్స్పెల్ అయిపోయిన సందర్భాలు మేము చూస్తున్నాము. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు యూనివర్సిటీ ఫీజు యూనివర్సిటీకే కట్టండి. మీరు వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా ఇతర రెమిటెన్స్ ఏదైనా ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారా కానీ మీ యూనివర్సిటీ ఫీజుని డైరెక్ట్ గా యూనివర్సిటీకే పే చేయండి. లేకపోతే మీరు కన్సల్టెంట్స్ మాయలో పడ్డట్లే. రకరకాల వీడియోస్ కో లేక కన్సల్టెన్సే వీడియో చేసి ఏదో పేరెంట్స్ వచ్చి వాళ్ళని నమ్మి డబ్బులు కడుతున్నట్టు వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ నమ్మద్దు. రేపు వారు బోర్డు తిప్పేస్తే మీ పరిస్థితి ఏంటి? నేను మీ సందీప్ పెండ్ల, సైనింగ్ ఆఫ్.